హాయ్ అండి. ఈరోజు ఎండు చేపల కర్రీ వండుతున్నాను. ఎలానో చూద్దామా. ముందుగా ఎండు చేపలకి తల తోక కట్ చేసుకోవాలి. తర్వాత వాటిని మంచిగా సాల్ట్ వేసిన వాటర్లో కడిగేసుకోవాలి. కొంచెం స్మెల్ వస్తుంది కదా, అందుకనేసి. నేను ఫస్ట్ టైం వండుతున్నానండి, చాలా బాగా వచ్చింది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. తర్వాత బాండి పెట్టుకొని అందులో బటర్, ఆయిల్ వేసుకోవాలి. ఏది ఉంటే అది. నేను బటర్ వేస్తున్నాను. తర్వాత కొంచెం సాజీరా, జీలకర్ర, గరం మసాలా కొంచెం వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అవి మగ్గిన తర్వాత 1 కప్పు టమాటో ముక్కలు వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గుతుంది. తర్వాత మంచిగా సాల్ట్ వాటర్లో కడిగి వేసుకున్న ఎండు చేపలు ఉంటాయి కదా, వాటిని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కాసేపు వాటర్ ఇంకిపోయేంత వరకు కలుపుకోవాలి. తర్వాత కొంచెం మగ్గిన తర్వాత అందులో కారం, ఉప్పు, ధనియా పౌడర్, గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కొన్ని వాటర్ వేసుకోవాలి. గ్రేవీ టైప్ చేసుకోవచ్చు, కొంచెం పులుసు టైప్ చేసుకోవచ్చు. అలానే ఫ్రై చేసుకొని కూడా తినచ్చు, బాగుంటుంది. నేను పులుసు టైప్ చేసా. తర్వాత అందులో కొంచెం కొత్తిమీరాకు వేసుకోవాలి. లాస్ట్లో నేను చింతపండు యూజ్ చేయట్లేదండి, మీరు చింతపండు వాటర్ కూడా వేసుకోవచ్చు. నేను లెమన్ వేసాను. లెమన్తో కూడా చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి.